పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏమండి, ఆయనకి ఆస్తి తక్కువ, తన భార్యల బిడ్డలతో హాయిగా ఉండొచ్చు కదా. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మన్య వెళ్ళి ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుళ్ళ గుళ్ళో చేసి ఇవన్నీ చేసింది ఎవరి గురించి అండి? ప్రజల గురించి. పెద్దమ్మ మీ పేరు? నా పేరు రజియా సుల్తాన్ అండి. ఎక్కడి నుండి వచ్చారు పెద్దమ్మ ఈ మంగళగిరి పార్టీ ఆఫీస్కి? నేను రాజమండ్రి నుండి వచ్చానండి, రాజమహేంద్రవరం నుండి వచ్చాను. ఎందుకు పెద్దమ్మ అంత దూరం నుండి నువ్వు ఈ వయసులో అంత జర్నీ చేసి రావాల్సినంత అవసరం ఏంటి? ఏంటి నీ సమస్య? నేను చంద్రబాబు నాయుడు గారిని చూడాలని వచ్చానండి. ఎందుకంటే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆయన కలవాలని వెళ్ళినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు, తరివేశారు. ఆయన్ని చూడాలని. తర్వాత ఇంకొక విషయం అండి, ఆయన్ని జైల్లో పెట్టారు అంటే చాలా బాధపడ్డాను. మంచి నాయకుడు అయితే ఏంటంటే, కానీ నాకు అది అరే ఈయన్ని జైల్లో పెట్టేసరే ఇది తప్పు అని అనిపించింది. సరే ఓకే, కానీ నేను ఇంకొక రకంగా కూడా ఆలోచించాను. ఇలాగ పెట్టడం వల్ల ఈయనకి ప్లస్ పాయింట్, ఈయన తప్పకుండా సీఎం అవుతారు, గ్యారంటీ, మస్ట్ అండ్ షూర్. ఎందుకు పెద్దమ్మ అసలు అంత అభిమానం నువ్వు ఎందుకు పెంచుకున్నావు చంద్రబాబు నాయుడు గారి మీద? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన చేసే విధానం నాకు బాగా నచ్చిందండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు బియ్యం ఇచ్చి, ఎన్టీ రామారావు గారిని నేను 8 ఇయర్స్ వయసులో చూశాను. 3rd క్లాస్ చదువుతున్నాను, రాజమండ్రి మా ఇంటి ముందే చూశాను. ఎన్టీ రామారావు గారు వచ్చారంటే మా అమ్మమ్మ గారు ఇంకా అన్నీ చెప్పాలంటే కష్టం, ఆయన దేవుడు అనేవారు. రాముడు కృష్ణుడు ఫోటోలు పెట్టుకొని ఆయనకి దండం పెట్టేవారు. అప్పుడు మా చిన్న వయసు కాబట్టి మాకేం తెలిసేది కాదు. ఆయన వచ్చారనగానే రాముడు వచ్చాడని పరిగెట్టుకొని వెళ్ళాను. అప్పుడు నాకు 8 ఇయర్స్ 3rd క్లాస్ చదువుతున్నాను. ఆయన చూసానప్పుడు. తర్వాత నేను 4 పిల్లల తల్లిని 25 ఇయర్స్లో ఆయన ధవళేశ్వరం నుండి వస్తూ ఉంటుంటే నేను అక్కడ మామూలుగా లైన్లో నిలబడి గబగబా పైకి ఎక్కిపోయి జీపు ఎక్కిపోయి సెకండ్ ఇచ్చేసి సార్ నమస్తే అండి అని ఆయన చేయని అందుకున్నాను నేను. అందు గురించే నాకు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ అంటారంటే నా అభిమానం చాలా. సో మచ్ ఐ లైక్ చంద్రబాబు నాయుడు. ఆయన మినిస్టర్ అవ్వనివ్వకపోనండి, నాకు ఆయన అంటే చాలా అభిమానపరం. తర్వాత ఏంటంటే ఆయన్ని మొన్న జగన్ ఆయన్ని జైల్లో అయింది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏంటంటే అందరూ అయ్యో ఈ వయసులో పెట్టేశారని బాధపడ్డారు. కానీ నేను బాధపడలేదు. అంటే మామూలు నార్మల్ బాధ ఓకే, కానీ విన్ను ఈయనే ఒక ఇంత అతికిమించిన బాధ ఆయన భరిస్తున్నారు అని అంటే తప్పకుండా ఈయన విన్ అవుతారు. నేను నమాజులు చేశాను, కార్చాను ఆయన గెలవాలని, సీఎంగా ఆయన రావాలని, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన్ని చూడాలి. ఎన్టీ రామారావు గారు నేను కలుసుకొని ఆయన చూసి నేను చాలా ధైర్యంగా నా జీవితాన్ని ఎదుర్కొన్నాను. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే రూట్లో అదే పద్ధతిలో వచ్చారు. కాబట్టి ఏంటంటే ఆయన నేను కలవాలి, చూడాలి. నాకు 75 ఇయర్స్, ఇంట్లో నేను ఎవరికి తెలియకుండా చెప్పకుండా వచ్చాను ఆయన చూడాలి అని. ఇప్పుడు మాకు ఉపవాసాలు, నేను ఉపవాసంలో ఉన్నాను. 2వ తారీఖు నుండి ఉపవాసాలు, ప్రతి సంవత్సరం ఉపవాసాలు ఉంటాను. ఉపవాసంలో ఉన్నాను, ఆయన కోసం వచ్చాను. ఆయన తప్పకుండా చూడాలి, రాత్రి పగలని ఇక్కడే ఉండిపోయి ఆయన్ని చూసి ఆయన. తర్వాత వాళ్ళ భార్య గారు ఆమె కార్చిన కన్నీరు మనసు బాధ కలిగింది. కానీ నా మనసులోనే అమ్మ మమ్మల్ని కలవనివ్వడం లేదు, మిమ్మల్ని కలవాలంటే మమ్మల్ని కలవనివ్వటం లేదు, కానీ మీరు విన్ అవుతారమ్మా, ఈరోజు కన్నీరు కారుస్తున్నారు, మీరు సుమంగళి సౌభాగ్యం ఉండాలనే మేము నమాజులు చేసాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా పెద్దమ్మ, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? నా సమస్య చంద్రబాబు నాయుడు గారిని నేను చూడాలి. ఆయన గురించి ఎంత ప్రార్థించేమో, అంటే నమాజులు ఎంత చేసేమో, ఆయన ఆరోగ్యంగా ఉండాలి. చూడండి మొన్న వరదల్లో ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎలా చేశారు, అందరి కళ్ళకి కనబడుతుంది కదా. ఒక ప్రజల గురించి ఆయన అంత నదిలో రాత్రిని పగలవని దూకేసి చేసింది మా కళ్ళారా మేము చూసాం కదండి. అలాంటప్పుడు అటువంటి మహానుభావుడు, అంతటి వ్యక్తి ఆయన సీఎం అయ్యారంటే ప్రజలందరూ ఇప్పుడు ఎలాగుందండి చెప్పాలంటే మెయిన్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు అవనివ్వండి, మన పవన్ కళ్యాణ్ బాబు అవనివ్వండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ బాబు చేసిన ప్రతి పని నేను చూస్తూనే ఉన్నానండి, నేను చూస్తూనే ఉన్నాను. వీళ్ళు చేసే పనులు రామరాజ్యం అన్నట్టుందండి. నిజంగా స్టార్టింగ్ నుండి ఇలాంటి వాళ్ళే మనకు ఉన్నట్టయితే ఇప్పుడు ఈ రోజున ఇలా బాధపడవలసిన పని మనకు లేదండి. ఎందుకంటే చూడండి ఒక్క విషయం, అంటే ఏంటమ్మా నీకు బాధ అంటారేమో, ఇదిగోండి నా 2 కుమారులు, నా 2 కుమారులు 30 ఇయర్స్ BSF
బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు చేశారండి. నేను ఇండియాలో ప్రతి స్టేటు తిరిగానండి. ఇదిగోండి ఈ అబ్బాయి కార్గిల్ యుద్ధం చేశాడు 30 years. మా రాజోరి డేంజర్ ప్లేస్ అండి కాశ్మీర్లో. అటువంటి ప్లేస్లో బత్తాలు పెట్టుకోవడానికి కూడా చేతులు వణుకుపోయే పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసి వచ్చాడండి ఈ అబ్బాయి. ఈ అబ్బాయి 30 సంవత్సరాలు చేసి వచ్చిన అబ్బాయికి మినిస్టర్లు కలెక్టర్లు అక్కడ ఎమ్మెల్యే గారండి వెళ్ళి అడిగితే మా దగ్గర ఏమీ లేదంటే జరిగింది 5 years అయిందండి. 5 years అయింది. ఈయన ఉన్నప్పుడు జగన్ గారికి కూడా లెటర్ వేశారండి. కలెక్టర్ గారిని కూడా కలుసుకున్నారు. ఈ అబ్బాయి మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. ఈ అబ్బాయి పైడా సత్యనారాయణ గోదావరి గట్టు వద్ద సీతారా హోటల్ ఫేమస్ అండి. ఆ హోటల్లో 15,000కి జాబ్ చేస్తున్నాడండి. ఒక 30 సంవత్సరాలు దేశరక్ష యుద్ధాలు చేసుకుని వచ్చిన అబ్బాయికి మన ఆంధ్ర అంటే మన ఈ వీళ్ళు పరిపాలన కాకముందు ఇలా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు మాకు నమ్మకం ఏంటి, మాకు పవన్ కళ్యాణ్ బాబు వచ్చారు, సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వీళ్ళు న్యాయం చేకూరుస్తారు. ఎందుకంటే బార్డర్ సైడ్ మనల్ని రక్షించేవాళ్ళు. డేంజర్ ప్లేస్ కాశ్మీర్లోని రాజోరి మహా డేంజర్. నేను వెళ్ళానండి 4 సార్లు వెళ్ళాను. నా ముందే పటపటమని పిలిచి బాబు ఏంట్రా ఇదంటే ఇక్కడ ఎలాగైనా నువ్వు భయపడకు అనే పరిస్థితి. అసలు అంత నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం మీద, మీకు మంచి చేస్తారు అని చెప్పేసి? కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ఏమి చేయట్లేదు కదా, ప్రజలకు అసలు అందుబాటులోనే లేదు, ప్రజల సమస్యలు ఏవి తీర్చట్లేదు అని అంటున్నారు కదా. ఏమండి ఒక మాట చెప్పనండి, ఎదుటివాడు మంచి చేస్తే దానికి ఆపోజిట్గా మాట్లాడేదే లోకం. కుటుంబాల్లో కూడా అంతే కదండి. ఇప్పుడు మంచి చేసేదానికి వాళ్ళు ఓర్చుకోలేరు కదా. ప్రజలు గ్రహించాలి, ఇది ప్రజలు గ్రహించాలని నేను చెప్తున్నాను. ఎలాగనంటే నేను చాలా అనుభవించేశాను రాజకీయాల ద్వారా. ఎందుకంటే ఎవరు ఉపకారం చేసేవాళ్ళు, ఎవరు అపకారం చేసేవాళ్ళు. ఆలకించండి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చి ఎంత అతి ఘోరంగా ఊహించలేని పరిస్థితి అయితే తన ప్రాణానికి ఆ వయసులో తన ప్రాణాలు లెక్క చేయకుండా ఇక్కడ వరకు నీటిలో ములిగి చేశారండి. రాత్రి పగలు అనకుండా మన కళ్ళారా చూస్తూ ఎవరు ఎలా చేశారు అని చెప్పడానికి ప్రజలకి మనం వేరుగా ఏం చేశారని మీరు అడగవసరం లేదు, చెప్పవసరం లేదు. అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి, తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏమండి ఆయనకి ఆస్తి తక్కువ, తన భార్యల బిడ్డలతో హాయిగా ఉండొచ్చు కదా. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మన్య వెళ్ళి వాళ్ళతో డ్యాన్సులు వేసి ప్రజల సంక్షేమం ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుళ్ళ గుళ్ళో చేసి ఇవన్నీ చేసింది ఎవరి గురించి అండి? ప్రజల గురించి. ఆయన ఒక్క ప్రాణం ఆయన ఫ్యామిలీతో ఉండాలంటే సర్వసుఖాలు అనుభవించవచ్చు. కానీ టైంకి నిద్ర లేకుండా టైంకి అంటే ప్రజలు యొక్క సమస్యలు కనుక్కొని మనం చూశానండి. ఆయన ఎక్కడ వస్తూ ఉంటుంటే ఒక పంతులు గారు అంటే బ్రాహ్మణులు ఆయన ఒక అర్జీ పట్టుకొని దూరంగా నిలబడ్డారు. ఈయన మెయిన్ రోడ్డు మీద నుండి వెళ్ళిపోతూ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని చూసి ఆగిపోయి దగ్గరికి ఆయన ఇలా రమ్మని పిలిచి ఆయన దగ్గర నుండి అర్జీ తీసుకున్నారు. అంత మరి ఆయన చేసే పనులని మనకు తెలుస్తున్నాయి కదండి. కళ్ళారా చూసినవి మనం వేరేగా చెప్పలేము కదా. మేము జగన్కి కూడా లెటర్ పెట్టామండి. ఈయన వచ్చినప్పుడు 5 years 6 years అయిందండి. ఈ అబ్బాయి 30 years చేశాడు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక విన్నపము, మన లోకల్లో ఉంటున్నాము, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాము, తల్లి తండ్రులకి అందరికీ దూరమై బార్డర్లో పనిచేసిన BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ప్రభుత్వం ద్వారా రావాల్సినవి ఇవ్వండి.